ఇప్పుడు పూజలు చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయి బ్రంచ్ టైంకి వచ్చేస్తారు వాళ్ళు. వాళ్ళు చాలా సంవత్సరాలుగా అదే ఫాలో అవుతుంటారు. వాళ్ళ బాడీ పెద్దగా ఏం డెఫిషియన్సీస్ చూపించదు, వాళ్ళకి ఏం షుగర్స్ బీపీస్ ఏం రావు. దట్ ఈజ్ ఓకే. కానీ 9 to 9 జాబ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, మీరు పొద్దున్నే 7కి ఇంటి నుంచి బయలుదేరితే మళ్ళీ తిరిగి 7కే వస్తాం అనుకున్న వాళ్ళు మాత్రం ఐడియల్గా ఫ్యూచర్లో యాసిడ్ రిఫ్లెక్స్ అసిడిటీ కేసెస్ రావద్దు అంటే ఎంప్టీ స్టమక్ మీద మాత్రం వెళ్ళొద్దు. ఓకే. ఎంప్టీ స్టమక్ వెళ్ళడము, కాఫీ తాగేసి బ్రేక్ఫాస్ట్ అంతా స్కిప్ చేసి ఓన్లీ కెఫెన్ మీద ఉండి మీరు ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ కాఫీ తాగుతారు అక్కడ కాఫీ మీద, అలాంటిది మాత్రం చేయదు. సో మన బిజీ స్కెడ్యూల్లో ఉన్నప్పుడు మనకు తెలియకుండానే మన బాడీ ఒక రకమైన లో గ్రేడ్ స్ట్రెస్కి గురవుతూనే ఉంటుంది. ఎప్పుడైతే ఈ లో గ్రేడ్ స్ట్రెస్ని మేనిఫెస్ట్ చేసుకుంటుందో మీ బాడీ, ఆ టైంలో దానికి కావాల్సిన ఎనర్జీ ఇవ్వలేదనుకోండి, మీ కార్టిసాల్స్ లెవెల్స్ అంటే కార్టిసాల్ బ్యాడ్ ఏం కాదు, అది మనకు అవసరం కూడా, అక్కర్లేని మోతాదులో అది పెరిగిపోతూ ఉంటుంది. అండ్ మీ బాడీ ఏమనుకుంటుంది అంటే ఈమె స్టార్వేషన్లో ఉంది, సో ఆ కొంచెం ఫుడ్ తిన్నది నేను ఫ్యాట్ కింద కన్జర్వ్ చేసుకుంటాను, ఫ్యూచర్లో ఈమె స్టావ్ అయిందంటే దాన్ని నేను ఎనర్జీ కింద యూటిలైజ్ చేసుకుంటాను. దీని రీజన్ వల్లే కొంతమంది తినేది ఇంతే తింటారు బట్ చాలా లావు ఉంటారు.